సుదీర్ఘకాలం పాటు మహారాష్ట్రలో తెలుగు ప్రజల అభివృద్ధి కోసం నిరంతర నిర్విరామ కృషి చేస్తున్నటువంటి డాక్టర్ పివి రమణ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అన్నీ తానే, అన్నింటా తానే అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మిత్రులు జగన్ బాబు గారికి మనందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తి, ముఖ్య అతిథి, ఆయన్ని సుప్రసిద్ధ సినీ గేయ రచయిత అనే ఒక పదం చెప్పచ్చు. కానీ దానికి మించి తెలుగుతనం ఉట్టిపడేలాగా తన భాషను కానీ, తన యొక్క ఆహార్యం కానీ, వాచికం కానీ అన్నీ తెలుగుదనమే ఉండేలాగా నిరంతరం కృషి చేస్తూ తెలుగువాడి యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచం నలుమూలలా తెలియజేయడానికి అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మనందరి తరపున తెలుగు భాషకి నిలువుటద్దంగా భాసిల్లుతున్నటువంటి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి, ఇక్కడికి వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించి ఒక ఇంజనీరింగ్ కళాశాల, అదేవిధంగా అనేక విద్యా సంస్థలతో పాటు వితరణ సేవలతో ముందుకు వెళుతున్నటువంటి పెద్దలు గుప్తా గారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గురవారెడ్డి గారు తెలంగాణ నుంచి ఇచ్చేశారు. అదేవిధంగా ముఖ్యంగా తెలుగు భాష కోసం వివిధ దేశాల్లో కూడా అనేక కార్యక్రమాలను చేపట్టి మనందరికీ ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి సత్యమూర్తి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి 50 మందికి కూడా ధన్యవాదాలు, అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ, అన్నిటికంటే మించి ఏదో మేము కొన్ని కార్యక్రమాలు చేసి ఉండటం వల్ల, కొన్ని పదవులు చేయటం వల్ల వేదిక మీద కూర్చున్నాం. కానీ అసలు తెలుగు భాష యొక్క గొప్పతనం నిలబడాలంటే, ముందుకు సాగాలంటే దానికి కారకులు ముందు కూర్చున్నటువంటి మీరు మాత్రమే అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను ఆలోచిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో మనకి అభిజ్ఞ రసజ్ఞులైనటువంటి ప్రేక్షకులైనటువంటి మీరు వస్తే అప్పుడు ఆ కార్యక్రమం తాలూకు గొప్పతనం ప్రపంచం అనుభవానికి తెలుస్తుంది. 10 మంది కూర్చుని 10 మంది మాట్లాడుకుని వెళ్ళిపోతే అది సమంజసమైనటువంటి కార్యక్రమం కాదు. ఒక్క పిలుపుతోటి, జగన్ బాబు గారు ఇచ్చినటువంటి పిలుపుతోటి ఇంతమంది పెద్ద సంఖ్యలో ఇవాళ థానే ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగువారు, ముంబై కూడా కాదు, థానే ప్రాంతంలో ఉన్నారు. ఇంతమంది రావటం అనేటువంటిది నిజంగా ఆనందకరమైనటువంటి అంశంగా నేను భావిస్తూ మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారాన్ని తెలియజేస్తాను. ముందుగా ఒక ప్రత్యేకమైన అంశం మీద జగన్ బాబు గారికి కానీ ఇతర ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారందరికీ కూడా నేను అభినందనలు తెలిపే కార్యక్రమం ఏంటంటే, ఎవరికి వారు విడివిడిగా కార్యక్రమాలు చేసుకునేటువంటి పరంపర కొనసాగుతున్నప్పుడు అది సంఘాలు కానివ్వండి, భాషా సంఘాలు కానివ్వండి, వివిధ కోణాల్లో విడిపోయి సొంతంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం పరిపాటి అయిపోయినటువంటి సందర్భంలో ఇక్కడ తెలుగు భాష కోసం కృషి చేస్తున్నటువంటి సంఘాలన్నీ కలిసి ఒక ఫెడరేషన్గా ఏర్పడి, ఒక ఎపెక్స్ బాడీగా ఏర్పడి ఒక వేదిక మీదకి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఈ కార్యక్రమం తాలూకు విజయం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఫెడరేషన్ అన్నారు, అన్ని సంఘాలు కలిసి ఏర్పరచుకున్నటువంటి సంఘం. మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా మాకు చాలా ఆనందం కలిగించేటువంటి అంశాలు. కారణం, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వేరే రాష్ట్రం వచ్చి వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వారిని కలిసి కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది ఇది మొట్టమొదటి అనేటువంటి మాటని ఆ దృష్టిలో కల్పించిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మన రాష్ట్రంలో మనం తెలుగు మాట్లాడే వాళ్ళ మధ్య కార్యక్రమాల్లో పాల్గొంటూ ఒక ఎత్తు అయితే, ఇలా బయటకు వచ్చి ఎవరైతే ప్రవాసాంధ్రులుగా ఉన్నారో వారి మధ్య నిలబడి తెలుగు గురించి మాట్లాడుకోవటం, తెలుగు గొప్పతనాన్ని కీర్తించడం, ఇవి మనకు లభించినటువంటి అదృష్టంగానే ఖచ్చితంగా భావించాలి. ఆ రకంగా చూసుకున్నప్పుడు ఈ వేదికకు కానీ ఈ కార్యక్రమాలకు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఔచిత్యం ఉందనేటువంటి మాటను కూడా నేను గట్టిగా నమ్ముతున్నాను. అదేవిధంగా ఇవాళ మనందరం కలిసి ఉండాలి. అది ఆర్థికపరమైనటువంటి ప్రగతి కానివ్వండి, భాషాపరమైనటువంటి ఆలోచనలు కానివ్వండి, ఒకరికొకరు పంచుకుని తద్వారా మనందరం కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి ఒక పక్కన మన యొక్క జాతి ఔన్నత్యాన్ని, మన భాష యొక్క సుసంపన్నత్వాన్ని, దాంతోపాటు ఆర్థిక పరంగా మనం ఎదిగేటువంటి అంశాలని కూడా జోడించి మీరు మళ్ళీ తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ అనేటువంటిది పెట్టుకోవడం కూడా అద్భుతమైనటువంటి ఆలోచన అనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా వివిధ కారణాలతో వచ్చారు. ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, ఏదైనప్పటికీ కూడా జీవితంలో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో వచ్చింది మీ అందరికీ కూడా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల తాలూకు మీ అనుభవాల్ని, లేకపోతే ముందుకు వెళ్ళడానికి అవసరమైనటువంటి ప్రాతిపదికను తయారు చేసుకోవడానికి వీలుగా ఒక వేదిక అవసరం ఉంటుంది. ఆ వేదిక ఈ ఫెడరేషన్తో పాటు ఆర్థికపరమైన వేదిక అయినటువంటి ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ అనేటువంటిది కూడా చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటను కూడా నమ్ముతున్నాను. అది రెండో అంశం అయితే, మూడో అంశం ఒక పక్కన